గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ప్రొబేషన్ పీరియడ్. ఇంటర్వ్యూలో నెగ్గినంత మాత్రాన మీకు పర్మనెంట్ ఉద్యోగం వచ్చేసినట్టు కాదు. చాలా మల్టీనేషనల్ కంపెనీలు కొత్త ఉద్యోగులకి ప్రొబేషన్ పీరియడ్ అంటూ టైం పెడతాయి. ఇది 3 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఆ సమయంలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది వాళ్ళు చెక్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో గొప్ప గొప్ప మాటలు చెప్పేసి అద్భుతంగా సమస్యల్ని సాల్వ్ చేసేసి ఉన్నారనుకోండి, తీరా రియల్ వర్క్లో అవన్నీ రిఫ్లెక్ట్ చేయలేకపోతే చెప్పకుండానే ఉద్యోగం తీసేసే అధికారం కంపెనీకి ఉంటుంది. దీన్నే ఉద్యోగ పరిభాషలో పర్ఫార్మెన్స్ మిస్ మ్యాచ్ అంటారు. ఇక కెరియర్ డ్యామేజ్ అన్నది మరో ఇబ్బంది. ఒక కంపెనీలో చేరిన కొద్ది కాలంలోనే పూర్ పర్ఫార్మెన్స్ అనే పేరుతో మీరు బయటకు వచ్చేయాల్సి వచ్చిందనుకోండి, ఇక అది మీ కెరియర్లో రికార్డుగా ఉండిపోతుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందడం కూడా కష్టం కావచ్చు. ఒక ఫేక్ సర్టిఫికెట్ పొంది బయటపడితే దానివల్ల కెరియర్ ఎలా దెబ్బతింటుందో అచ్చం అలాగే ఏఐతో చేసే మోసాలు కూడా మీ కెరియర్కి ప్రమాదం తీసుకువస్తాయి.